ఈరోజు టీఎస్డిఎఫ్ తరఫున తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం తరఫున ఈ ఆ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఆలోచన చేస్తున్నాయో దీన్ని హైదరాబాద్ని రెండవ రాజధానిగా చేయాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలనే దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా వివిధ పార్టీల నాయకులు, బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు, సోషల్ యాక్టివిస్టు, మాజీ వికలాంగుల చైర్మన్, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. దీన్ని పూర్తిగా సమర్థిస్తూ మాట్లాడడం కాకుండా వచ్చే రోజులలో ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి ఈ విషయాల్ని తీసుకుపోయి ప్రజా ఉద్యమాల్ని నిర్మించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ఒకవేళ హైదరాబాద్ని రాజధానిగా చేసినట్లయితే ఏమవుతుందనేది ప్రధాన అంశాలు. హైదరాబాద్ని రాజధాని చేసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న త్రిబుల్ ఆర్ ఏదైతే ఉందో ఆ త్రిబుల్ ఆర్ని ఆధారంగా చేసుకుని ఈ యూనిటరీ టెరిటరీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ మూసీ ప్రక్షాళన అనేది, అంటే రేపు రాజధానిగా ఉంటే ఈ పొల్యూషన్ ఉండకుండా కొంత ప్రయత్నం చేయడానికి మూసీని తీసుకున్నాడు. ఇంతకుముందు కేసీఆర్ గాక ఈ కాళేశ్వరాన్ని తీసుకున్నట్లు ఈయన మూసీని కూడా తీసుకొని కేవలం మూసీ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి ఆదాయాన్ని చేకూర్చేదే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఈ రకంగా హైడ్రా కానివ్వండి, హైడ్రాను కూడా పూర్తిగా చిన్న చిన్న ప్రాంతాలని కూలగొట్టేయడము, దాన్ని విశాలంగా చేసి ప్రజలకు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో ఎక్కువగా నష్టపోయేది దిగువ మధ్య తరగతి వాళ్ళు, బస్తీల వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాజధాని, హైదరాబాద్ రాజధాని అయితే తెలంగాణ పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మేము ఎందుకు దీన్ని ముందుగా పసిగట్టి ముందుకు తీసుకుపోతున్నామంటే, ఈ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఆఫ్ ది క్యూర్ అని. అంటే ఏంటి, దీన్ని ప్రమాదాన్ని ముందే గుర్తించి రాకుండా చేయడం వల్ల ఈ తెలంగాణకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ దిశలో అన్ని పార్టీల వాళ్ళని, ప్రజా సంఘాల వాళ్ళని కూడా ఆహ్వానించడమే కాకుండా ఈ తెలంగాణ హైదరాబాద్ అయినట్లయితే తెలంగాణకు వచ్చే మొత్తం ఆదాయం లోపల 70% ఈ హైదరాబాద్ నుంచి వస్తుంది. కాబట్టి మిగిలిన తెలంగాణ కేవలం జీవోత్సవంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల జీవన ప్రమాణాలు పూర్తిగా ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్లో కూడా మనం అనుకున్నట్లు అభివృద్ధి అంటూ ఏం లేదు. 57.6% మంది కేవలం వాళ్ళ జీతాలు 20,000 లోపలనే. అంటే 20,000 లోపల అంటే కనీసం బతకడానికి కూడా ఆధారం లేని పరిస్థితి హైదరాబాద్లో ఉంది. ఒకవేళ రెండవ రాజధాని అయితే ఇంకా పరిస్థితులు దిగజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాజధానిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ రాజధాని వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా పిలిపిస్తున్నాం. హైదరాబాదు నగరాన్ని రెండవ రాజధానిగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలనే ఆలోచన గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. హైదరాబాద్ నగరం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల జీవన ధార. ఇది గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేంద్రపాలిత ప్రాంతంగా దీన్ని రాజధానిగా చేయాలని వచ్చినటువంటి ఆలోచనని, ప్రతిపాదనని కూడా ఆ రోజు తెలంగాణ మొత్తం 4 కోట్ల సమాజం పూర్తిగా తిరస్కరించింది. ఇది అత్యంత తీవ్రమైనటువంటి తప్పు. రెండవది చాలా కీలకమైన విషయం ఏంటంటే, అంబేద్కర్ ఆ రోజు చెప్పినటువంటి సౌత్ రాజధాని అనే ప్రతిపాదన తీసుకొస్తున్నారు. రక్షణ రీత్యా, మిగతా అనేక ప్రయోజనాల రీత్యా అనేది చెప్తున్నారు. ఇందులో గత 50-60 సంవత్సరాల తర్వాత ఇందులో ఏమాత్రం కూడా ప్రాసంగికత లేదు. ఈరోజు క్షిపణి యొక్క శక్తి ఎంత వచ్చింది అంటే, ఒక 15,000 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళగలిగినటువంటి క్షిపణి వచ్చింది. అంటే అటు చివరి నుంచి ఇటు చివరి వరకు అనేక దేశాలను దాటుతూ వెళ్ళినటువంటి న్యూక్లియర్ క్షిపణులన్నీ వచ్చేసాయి. కాబట్టి రక్షణ అనేటటువంటిది ఈరోజు స్టార్ వార్స్ లెవెల్లో జరుగుతూ ఉంది. కాబట్టి రక్షణ అనేటటువంటి క్రమానికి సంబంధించినటువంటిది చూస్తే ఆధునిక యుద్ధంలో, హైటెక్ వార్లో, స్టార్ వార్స్లో ఈరోజు ఆధిపత్య దేశాల యొక్క సైనిక శక్తి ముందు ఏ దేశం నిలవనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి ఈ రక్షణ, మిగతా విషయాలు, ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఈరోజు ఏమాత్రం ప్రాసంగికత కాదు. ఇది దుర్మార్గంగా
ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆస్తులని కొల్లగొట్టే కుట్ర, హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ ని కొల్లగొట్టే కుట్ర, అంతర్జాతీయ ప్రయోజనాలతో నిమిత్తమైనటువంటి మొత్తం తెలంగాణ ప్రజల జీవధార, తెలంగాణ ప్రజల ఆర్థిక ప్రయోజనాలని కొద్దిమంది పెట్టుబడిదారులు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్ళ విద్య, వైద్యం, వాళ్ళ జీవనం, వాళ్ళ పరిశ్రమ, వాళ్ళ పని, వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ ఆదాయం, వాళ్ళ బతుకు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ మొత్తం జీవితం అంతా కూడా హైదరాబాద్ నగరంతో కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఇది దుర్మార్గంగా ఆర్థిక సామ్రాజ్యవాదులు, ఆర్థిక ప్రయోజన బడా పెట్టుబడిదారులు, కేంద్రంలో రాష్ట్రంలో ఉండేవాళ్ళు కొద్దిమంది ఇదివరకే సుదీర్ఘకాలంగా ఇక్కడి ఆస్తులతో, ఇక్కడి పెట్టుబడితో, ఇక్కడి ఇండస్ట్రీస్తో, ఇక్కడ భూమితో, ఇక్కడ వాళ్ళకున్నటువంటి ఇళ్లతో, ఇక్కడ వాళ్ళకున్నటువంటి వ్యాపారాలతో ఇలాంటి దుర్మార్గమైనటువంటి కుట్ర నిరంతరం అన్యాయంగా జరిగేటటువంటి క్రమం ఇది జరుగుతూ ఉంది. ఈ క్రమాన్ని నిర్ద్వంతంగా తెలంగాణలో ఉండేటటువంటి ఆలోచన మొలిచినటువంటి ప్రతి మనిషి రెండవ రాజధాని అనేటువంటి కుట్రని, కేంద్రం కుట్రని, రెండవది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి కుట్రని నిర్ద్వందంగా వ్యతిరేకించారు. ఇంకో కీలకమైన విషయం, ఇప్పటికే అనేక నగరాలు, అనేక జిల్లాలు పోలీస్ కేంద్రాలుగా మారిపోతున్నాయి. అసలు ప్రజలకు స్వేచ్ఛ, తమ నిజమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆందోళనని, చట్టబద్ధమైనటువంటి ఆందోళనని కూడా వెలుబుచ్చేటటువంటి స్వేచ్ఛ లేనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ బ్యూరోక్రసీ వైపు, నిరంకుశ పాలన వైపు, నిరంకుశ పోలీసు వైపు వెళ్తున్నటువంటి కాలంలో రాజధాని అనేటటువంటిది, రెండవది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటిది కేంద్రం చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా నీకు నిరసన, నీ ప్రాణప్రదమైన, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులకు సంబంధించినటువంటి స్వేచ్ఛ కూడా నీ దగ్గర ఉండదు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి, ఈ మిలిటరీ నిరంకుశమైనటువంటి కేంద్రాన్ని, ఈ క్రమాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించాలి. దీన్ని మోడీ ప్రభుత్వం కానీ, లేదా బీజేపీ కానీ, మిగతా ఎవరు కొనసాగించినా, మిగతా ఏ వ్యక్తులు మాట్లాడినా తెలంగాణ సమాజం దీన్ని నిర్ద్వందంగా ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది.